సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఇక 2 నెలల్లో 6 దేశాలతో యుద్ధం చేస్తామంటూ మళ్ళీ ప్రకటించింది ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ అయితే ఈ యుద్ధాన్ని ఆపేలాగా కనిపించట్లేదు. గత 2 నుండి 3 నెలల్లో 6 దేశాలతో యుద్ధము చేసింది. మరి ఈ గాజా, ఇరాన్, యోమోన్, సిరియా, లెబనాన్, ఖతర్ దేశాలతో తలపడింది. హమాస్ టెర్రరిస్టుల లక్ష్యంగానే ఈ దేశాలన్నింటితో వైరం పెట్టుకుంది ఇజ్రాయెల్. మరి దాదాపు అన్ని దేశాలపై పైచేయి సాధించింది. మరి అమెరికా సాయంతో ఐడిఎఫ్ మిసైల్ క్లస్టర్ బాంబులు, డ్రోన్లు, వాటి దాడులు కూడా చేయడం జరిగింది. సో దీనితో పాటు హమాస్ను నిర్మూలించేందుకు కూడా ఎవరితోనైనా యుద్ధం చేస్తామని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. మరి ఇంకా ఈ యుద్ధాలు చేసిన తర్వాత కూడా యుద్ధాలు చేయాలనేది అయితే ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే దీనికి అనవసరంగా రాజకీయాల్లోకి ప్రజల్ని తీసుకొచ్చేసి లేనిపోని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. కీప్ వాచింగ్ అండ్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.